ఈడికి వచ్చిన బిడ్డ భూమి నాది ఆగం చేసిన బిడ్డ భూమి నాది గుంజుకూరు ఇప్పుడు 20 ఏళ్ళ కబ్జా మాకు ఎస్ఐ పట్టించుకుంటలేడు ఏపలు పట్టించుకుంటాడు ఒక కాపైన మా భూమి గుంజుకొని దున్నుకుంటుండు బిడ్డ ఆగం చేసిన మామూలు తినబోతే తిండికి లేదు నాకు 3 కొడుకులు ఆడోడు బతుడు కంటూరు బియ్యమే మాకు ఏం లేదు బొందబెట్ట చలం లేదు యాదవరెడ్డి అనేటోడు తుకం పోసుకుంటే అంత దుండి మమ్మల్ని మా కొడుకు పోతే వాడేస్తే ట్రాక్టర్ కింద వేస్తాడు అన్నాడు వీడికి వచ్చిన ఈ దొరలు ఏం చేస్తారో జర బాగుపడదు మాకు ఏం బతుకులేదు సార్ 3 కొడుకులు ఆగం ఉన్నాం. మరి ఇప్పుడు ఏ పిల్లలు ఏం చేస్తారు ఊర్లో ఏమన్నా ఏం చేస్తారు పట్నం వచ్చి డ్యూటీ చేస్తారా వాళ్ళు కైకిలు కూలి చేసుకుంటాం బిడ్డ ఒకటి పట్నంలో మేము ఇంటికాడ కైకిలు కూలి చేసుకుంటాం అంతే బిడ్డ ఆగమున్నాం బిడ్డ ఇప్పుడు కాపాడు గుంజుకుని మా భూమి మేము పైసలు పెట్టినాక కూడా మానదానికి వానికి ఇప్పించిండు ఆయనకు పిల్లలు లేరు చెల్లెలు లేరు నా కొడుకుని చదువుకుండు యాదిరెడ్డి తలిగి నా భూమి ఆయన మలుపుకున్నాడు వాడు నాది ఆయన అంతా మలుపుకొని నేను ఆగం చేసి చిప్పకడుముతో చేతికి చచ్చిన బిడ్డ మీద చేస్తాను. సరే తాత ఇగో నువ్వు ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినావు కదా వాళ్ళు ఏం చెప్పినారు లోపలికి పోలే బిడ్డ గిన్నె కూకున్నా లోపలికి పోయి ఫిర్యాదు చేయి నీకున్నటువంటి సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకొని పో నీకు ఏం న్యాయం కావాలనేది వాళ్ళని అడుగు చెప్తారు. ఎవరెవరు వచ్చిర్రు మా పిల్లలు మేము అందరం వచ్చినాం బిడ్డ నా 2 మానమరాలు నా కొడుకు నేను అందరం వచ్చినాం. భువనగిరి జిల్లా ఉల్గొండ మండలం అరూరు విలేజ్ మా భూమి అధ్యక్షం కబ్జా పెద్ద మనుషులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా పెట్టించారు జరగనిస్తలే భూమి జరగనిస్తలే కోర్టు పోయినాం లోకాయుక్తి పోయినాం కోర్టు పోయినాం ఎక్కడ పోయినా పని అయితే లేదు భూమి ఇస్తలేరు కబ్జా ఇస్తలేరు కోర్టు ఆర్డర్ వచ్చింది అన్ని వచ్చినాయి కానీ భూమి జరగనిస్తలేరు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఏం మరి కలెక్టర్ ఉండే ఎంఆర్ఓ ఉండే వాళ్ళందరికీ అక్కడ పోయినా అందరు పోయినాం ఏం పని అయితే లేదు కోర్టు పోతే కోర్టు ఆర్డరే ఇచ్చే రికవర్ ఆఫ్ పొజిషన్ అని అయినా ఇచ్చినా జరుగుతలేరు వాళ్ళు. అట్లనే ఇంకో సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా భార్యకు చనిపోతే భూమి ఉంటే అది రైతు బీమా ఇస్తున్నారు ఇవ్వలేదు అది రావాలి. మనకు రుణమాఫీ వస్తున్నది రుణమాఫీ రాలేదు ఏది రాలేదు. 4 లోన్ రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ డబ్బు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా అప్పుడు రీసెర్చ్ చేయించుకున్నా పాస్బుక్లు వచ్చినాయి తర్వాత శ్రీరామ్ సార్ కాల్ అయిపోయింది డబ్బులు వచ్చినాయి ల్యాండ్ ఇప్పుడు దాన్ని వచ్చి నాకు పాస్బుక్ రాలేదు రానందుకు నేను ఆడియో కోర్టులో కేసు వేసిన కేసు గెలిచిన పాస్బుక్ ఇష్యూ చేయలేదు హైకోర్టులో వేసిన హైకోర్టు పాస్బుక్ ఇష్యూ చేసిండు నా భూమికి ల్యాండ్ అద్దాలు నిర్ణయించని చెప్తే అద్దాలు నిర్ణయిస్తలేడు ఏమనంటే మినిస్టర్ మంత్రిగా జగదీష్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డి నాయన గుణగాని అంబయ్య వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ మొత్తం అందరి భూములు కబ్జా పెట్టుడు మలుపుకొని అమ్ముకుడు చేసుడు వీళ్ళంతా కబ్జా పెడుతుండ్రు. నేను రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కేసీఆర్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నిజం చోట్లేదు ప్రతి ఒక్క చోట అప్లై ఇచ్చి తంగైనా 5 ఏళ్ళు తిరిగి దాదాపు తిరుగుకి ₹1,00,000 ఖర్చు అయినాయి. నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నా నాకు 60 ఏళ్ళు నా కొడుకు కూడా ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ నా కొడుకు చైనా బార్డర్ లో పనిచేస్తుండు.